సో హాయ్ అండి. ఈరోజు డే 18 హెడ్జింగ్ బ్యాచ్. సో ఈరోజు మార్కెట్ చూస్తే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దెన్ మార్కెట్ ఒక మంచి ఫాల్ వచ్చి రివర్స్ అయ్యింది. సో ఇక్కడ ఈ బై సిగ్నల్ దగ్గర మా ఎంట్రీ ఉంది. దానికి అగైనెస్ట్ గా మార్కెట్ వచ్చింది కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ మార్కెట్ ఇప్పుడేమో వీవెబ్ దగ్గర కన్సోలిడేట్ అయ్యి కిందకి వస్తుంది. ఓకే, సో మన గ్రూప్ లో మనం ఏం చేసో చూద్దాండి. ఈ రోజు మార్నింగ్ సో అప్ సైడ్ ట్రేడ్ మనకి ఎంట్రీ వచ్చింది కదా, అప్ సైడ్ హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో చూడండి, మార్కెట్ మాకు ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తున్నా మనకు 300 ప్రాఫిట్ ఉంది. అంటే మన ఎంట్రీ కన్నా కింద ఉన్న మనకు 300 ప్రాఫిట్ ఉందని చెప్పాను. తర్వాత మనం 1300 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ వాయిస్ మెసేజ్ క్లియర్ గా పెట్టా. ఏం పెట్టా? 1300 వచ్చింది, ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే బుక్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను మ్యాక్స్ ప్రాఫిట్ ఈరోజు 3800, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నేను 3800 బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ హోల్డింగ్ మై ట్రేడ్ అని చెప్పాను. అది 3800 చూపిస్తారండి. ఇది మన స్ట్రాటజీ. ఇక్కడ మీకు మ్యాక్స్ ప్రాఫిట్ కనబడుతుందా? ఇప్పుడు మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటే నాకు ప్రాఫిట్ అయిపోద్ది, 3800 వస్తుంది. ఎక్స్పైరీ వరకు టైం ఉంటే సరిపోద్ది. ఓకే, సో ప్రెసెంట్ నేను ట్రేడ్ హోల్డ్ చేస్తున్నాను. ఎందుకు? ఇక్కడ నా ఎంట్రీ కదా, ఎంట్రీ మీద నుంచి పైకి వెళ్ళినా ఓకే, లేదా ఎంట్రీ దగ్గర టైం పాస్ చేసినా ఓకే. ఎంట్రీ దగ్గర నుంచి ఇంతవరకు ఈ బ్లాక్ కలర్ లైన్ ఉంది చూసారా, ఇంతవరకు నాకు రేంజ్ ఉంది. సో ఈ కింద పడి ఇక్కడ టైం పాస్ చేసినా ఓకే, నేను 3800 ప్రాఫిట్ తీసుకెళ్తా. ఈ బ్లాక్ కలర్ రేంజ్ దాటితేనే స్టాప్ లాస్, అప్పుడు నాకు లాస్ వస్తుంది. అప్పటి వరకు నేను ప్రాఫిట్ లోనే ఉంటాను. సో హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఇది. సో ఎంత రేంజ్ ఉంది చూసారా ఎంట్రీ దగ్గర నుంచి కిందకి, దిస్ ఇస్ కాల్డ్ హెడ్జింగ్, పవర్ ఆఫ్ హెడ్జింగ్. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.